గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. వారు ప్రార్థన చేయగా వారు కూడుకున్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా ఏముంది, దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యము ధైర్యముగా బోధించగలగ అనడానికి దేవుడిచ్చినటువంటి శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ గైడెన్స్ ఉంది చూడండి. నిజముగా పరిశుద్ధాత్ముడికి ఎప్పుడైతే మనం సరెండర్ అయిపోతామో, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన మాటలు ఇవేవి కూడా పనిచేయవు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు మనకి ఒక స్వరం మనల్ని మీటుతూ ఉంటుంది, మన హృదయాన్ని తాకుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ స్వరము తాకుతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ అలాగ ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూమి కంపించింది. అంటే వారు ఎంత గంభీరంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.